హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి అటుకుల పోపును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా, లేదంటే మనకైనా టీ టైమ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ టైం టిఫిన్ ఏం చేయనప్పుడు వీటిని టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎటైనా బయటికెళ్ళినప్పుడు, లేదంటే జాతరలకెళ్ళినప్పుడైనా వీటిని ప్రిపేర్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని వెళ్ళి మనం టిఫిన్ లాగా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కింద ఒక బౌల్ పెట్టుకొని నేనైతే ఇలా చిల్లుల బౌల్ అయితే తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు మనం ఇలా బౌల్‌లో వేసుకొని అయితే ఇలా చెరుక్కోవాలి. ఇందులో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే గనక, ఏమైనా నలకలు గనక ఏమైనా ఉంటే మనకి కింద పడిపోతాయి. లేదంటే మీరు చాట ఉంటది కదా! చాటలో వేసుకొని కూడా చెరుక్కోవచ్చు. నేను ప్యాకెట్‌లో తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో అయితే ఏముండవు. ఇప్పుడు ఇలా అన్ని ఇదే విధంగా చెరుక్కొని అయితే ఇలా బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీ బట్టి మనమైతే ఈ ఆయిల్ అయితే తీసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇందులో ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఇందులో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి దంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక ఆనియన్‌ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎక్కువ మంది ఇందులో ఆనియన్స్ వేసుకోరు. ఎందుకంటే ఇవి ఖరాబ్ అయితే స్మెల్ వస్తాయని చాలామంది ఆనియన్స్ వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆనియన్స్ వేసుకుంటేనే మనకి ఈ అటుకులు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే ఆనియన్స్ అయితే స్కిప్ చేయండి. నేనైతే వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మనకి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయితాయి కాబట్టి మధ్య మధ్యలో అటుకుల మధ్యలో పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటాయి. ఆనియన్స్ వేసుకోవాలనుకునేవారు ఆనియన్స్‌నైతే ఆయిల్‌లో మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలే. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1 కప్పు పల్లీలు, అలాగే 1 కప్పు నేను ఇందులో పుట్నాలు కూడా తీసుకుంటున్నాను. పుట్నాలు వేయడం వల్ల కూడా అటుకులు టేస్ట్ చాలా బాగుంటాయి. అందుకని నేను పుట్నాలు కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఇంకొక 2 నిమిషాల పాటు గ్యాస్ సిమ్‌లో పెట్టి వీటినైతే మనం ఫ్రై చేసుకోవాలే. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలే. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ కొంచెం వేపుకొనే నేను డబ్బాలో వేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకొంచెం వేగితే సరిపోతది. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మీరు తర్వాత కలుపుకున్న తర్వాత అటుకుల పైన వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ పోపులోనే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు బౌల్ తీసుకోవాలి మిక్స్ చేసుకోవడానికి. ఒక బౌల్‌లో అయితే ఈ అటుకులను వేసుకొని, ఆ తర్వాత మనం వేసుకున్న పోపు కూడా ఇందులో వేసుకొని, పోపు వేసుకున్న బౌల్‌లో కొన్ని అటుకులు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలే. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని కూడా ఇందులో వేసుకొని ఇలా స్పూన్‌తో మంచిగా మిక్స్ చేసుకోవాలే. ఇవి వేడిగా ఉంటది కాబట్టి పోపు ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్‌తో అయితే కలుపుకోవాలి. లేదంటే మీరు చల్లారిన తర్వాత కూడా పోపు అనేది వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్‌తో పట్టుకొని ప్రెస్ చేస్తూ అయితే మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. నేను డైరెక్ట్ ప్యాకెట్‌లో నుండి తీసుకున్నాను కాబట్టి క్రిస్పీగానే ఉన్నాయి. మీరు గనుక గాలికి పెట్టుకున్నట్లయితే వీటిని ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ సిమ్‌లో పెట్టి బౌల్‌లో వేసుకొని వీటిని వేయించుకున్న తర్వాత పోపు వేసుకొని అయితే మిక్స్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్‌గా అటుకులు పైన పోపు వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. అటుకు కూడా మనకి 2 రకాలు దొరుకుతాయి. ఒకటి పేపర్ అటుకులు, ఒకటి నార్మల్ అటుకులు. నేనైతే పేపర్ అటుకులతోటే పోపు వేసుకున్నాను. నార్మల్ అటుకులతో గనక వేసుకున్నట్లయితే నార్మల్ అటుకులను చెరుక్కున్న తర్వాత వాటిని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకొని అప్పుడు పోపు వేసుకుంటే మనకవి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని అయితే స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకైతే ఈ అటుకులైతే స్టోర్ ఉంటాయి. మీకు గనక పోపు గనక తక్కువగా అనిపిస్తే మళ్ళీ పోపు వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ గనక అనిపిస్తే అటుకులు మళ్ళీ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే ఒక
స్టీల్ డబ్బాలో వేసుకొని అయితే మూత పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. వీటిని మూత పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. మూత తీసి గాలికి గనక పెడితే ఇవి మెత్తబడతాయి కాబట్టి మూత పెట్టే స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. మనకి తినాలనిపించినప్పుడు కూడా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా అటుకులు పోపు వేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.